వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం అగైన్ మనం ఎక్కువ వరకు ఇండస్ట్రీ పరంగా చూసి, ఎందుకంటే ఎక్కువ వరకు కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేసాయి కాబట్టి ఎక్కువ వరకు మనం కంపెనీస్ కంటే కూడా ఇండిపెండెంట్గా ఇండస్ట్రీస్ చూసి వాటిల్లో ఏవైతే మెరుగైన అవకాశాలు ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ అప్డేట్ అగైన్ ఆర్బీఐ వచ్చేసి వారి మానిటరీ పాలసీ కమిటీ ఏవైతే మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ అవ్వడం జరిగిన తర్వాత వాళ్ళ రెపో రేట్ని అదే 5.25%లో అన్చేంజ్డ్గా ఉంచటం, మన గ్రోత్ ఫోర్కాస్ట్ కూడా అరౌండ్ దట్ 6.7% అని చెప్పడం, ఇన్ఫ్లేషన్ కాస్త 5%ని ఫోర్కాస్ట్ చేయటం, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాయిజింగ్. అంటే నిజం చెప్పాలంటే ఒక బేస్ అనేది ఏర్పాటే సమయం ఇది. మార్కెట్లో కూడా మీరు చూస్తుంటే కూడా కొత్తగా వచ్చిన క్యాష్ సిఎస్ ఆ క్లోజింగ్ ఆప్షన్ దాని గురించి మేబీ తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ఇన్ జనరల్ ది బేస్ లైన్ ఈస్ బీయింగ్ సెట్. హ్యూజ్ స్పైక్స్, అంటే ఒకప్పుడు హ్యూజ్ స్పైక్స్ అప్ డౌన్ ఉండేది కాస్త తగ్గడం, ఆ కన్సాలిడేషన్ ఫేజ్ అని చెప్తా ఉంటాం కాబట్టి మార్కెట్లో మేబీ మనం ఆ సమయంలోనే ఉన్నాం. అండ్ మేబీ వీఆర్ రెడీ ఫర్ ఏ బ్రేక్అవుట్ అనే దశలో ఇన్వెస్టర్స్ అంటే అనలిస్టులు అందరూ కూడా అదే కైండ్ ఆఫ్ మూడ్లో ఉన్నారు. సో ప్రసాద్ గారు, లెట్ us జస్ట్ టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఇది ఎన్నో పాత రోజుల్లో చెప్పే అనలిస్ట్ లాగా ఇది కన్సాలిడేషన్ ఫేజే అంటారా? చాలామంది పెద్దవారు ఎఫ్ఐఎస్ కూడా తిరిగి వచ్చి ఇన్వెస్ట్ చేయటం, ఈజ్ నౌ ద టైమ్ ఫర్ రెడీ ఫర్ ద మార్కెట్ టు టేకప్ ది నెక్స్ట్ స్టెప్. ఖచ్చితంగా సంకేతాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది యశ్వంత్. ఎందుకంటే మొట్టమొదటి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంతకుముందు అన్ఐబేటెడ్ గా విపరీతంగా ఉండేది. ఆ సెల్లింగ్ తగ్గటం, కొద్దిగా గొప్ప బయింగ్ రావటం, అంటే రెన్యూడ్ సపోర్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ప్యూర్లీ బై ద వాల్యూ బయింగ్ దట్ ఈస్ డిమాండింగ్ దట్ డిమాండ్ అనమాట. ఎందుకంటే ఇండియాలో ఉన్న స్టాక్స్ లో పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా అంతకుముందు ఉన్నటువంటి హై వాల్యుయేషన్స్ నుంచి దిగొచ్చి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో కనపడటం ఒకటి. ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైనా సరే ఒకసారి గమనించి చూస్తే గతంలో నుంచి చూసినటువంటి నిఫ్టీ ఎర్నింగ్స్ గ్రోత్ ఎలా ఉందో, ఆ సమయంలోనే పిఈ రేషియో ఎలా ఉందో, ఇవన్నీ కూడా ఒకప్పుడు స్టడీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే జస్ట్ అకాడమిక్ ఇంట్రెస్ట్ గురించి. అది చూస్తే ఒకప్పుడు 27 పిఈ రేషియో ఉండేది ఇండియాలో ఉన్నటువంటి నిఫ్టీకి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడైతే మరి అన్యాయంగా 20కి వచ్చేసింది. 2024 సెప్టెంబర్లో మార్కెట్ పీక్ అయిపోయింది కదా. పీక్ అయినప్పుడు ఎంత ఉందని చూస్తే కూడా అప్పుడు కూడా 24 పిఈ రేషియో ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు వరకు చూస్తే ఏమొస్తుంది, ఇండెక్స్ లో ఉన్న కంపెనీల యొక్క ఎర్నింగ్స్ పెరుగుతుంది కానీ పిఈ రేషియో పెరగలేదు. ఎందుకంటే కొద్దిగా గొప్ప ఓవర్ ప్రైస్ అనే ముద్ర పడిపోగానే అందరూ దూరంగా జరుగుతారు. పైగా ఇండియాలో ప్రాస్పెక్ట్స్ బాగుండవేమో అని కూడా ఎక్కువ మంది భయపడి దూరంగా జరిగిపోయారు. ఈ మధ్య కాలంలో అవన్నీ కూడా పటాపంచలైపోయి ఇండియాలో గ్రోత్ ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ లుకింగ్ అట్రాక్టివ్ అని ఎక్కువ మంది అనడంతో ఎఫ్ఐఎస్ తిరిగి వస్తున్నారు, ఇన్వెస్టర్లు కూడా బలం ఇస్తున్నారు. ఈ రోజు నేను ఏం చేశానంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా స్టడీ చేయడానికి వీలుగా ఎర్నింగ్స్ ఎలాగో పెరుగుతున్నాయి కదా, కంపెనీలు కూడా మంచి ప్రాఫిట్స్ డిక్లేర్ చేస్తున్నాయి కదా, పెరక్క తప్పదు అనేది మన దాదాపుగా కంక్లూషన్. దాని గురించి ఇంకో సెకండ్ ఒపీనియనే లేదు మనకి. ఎప్పుడు పెరుగుతుంది అనేదే చూడాలి. దీనికి సంబంధించి కొద్దిగా సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి వీలుగా నేను ఏం చేశానంటే మార్కెట్ లో పొంగు వచ్చిందా లేక బలం వచ్చిందా అనేది చూడటానికి కొన్నిసార్లు మన పారామీటర్స్ డిఫరెంట్ గా పెట్టి జడ్జి చేయడానికి ట్రై చేస్తాం. అది నేను ఏం చేశానంటే కంపెనీలు పెరుగుతున్నాయి, లాభాలు అంటే నేను చెప్పే షేర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, పెరుగుతున్న కంపెనీలు ఎన్ని పనికొచ్చేవి లేదా వాల్యుబుల్ కంపెనీలు పెరుగుతున్నాయి, లేక వేలం వెరిగా గుడ్డిగా మొత్తం అన్ని కంపెనీలు పనికిమాలిన కంపెనీలు కూడా పెరిగిపోతున్నాయి అంటే స్పెక్యులేషన్ ఊతమిస్తుందా అని చూడాలి. అంటే ఏ కంపెనీలో మోట్ అంటాం, అంటే ఒక రకంగా చెప్పాలంటే కంపెనీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ పెరిగిన కంపెనీలో ఎన్ని పెరుగుతున్నాయి, లేని వాటిలో ఎన్ని పెరుగుతున్నాయో అని కంపేర్ చేయడం వీలుగా ఏం చేశారంటే ముందు 20,000 crores కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నవి, అంటే 20,000 crores మార్కెట్ క్యాప్ రావాలంటే దానిపైన రీజనబుల్ గా ఎక్కువ మంది రీసెర్చ్ చేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ కంపెనీల్లో ఎలా ఉందో చూడడానికి ప్రయత్నం చేశాను. మనం ఏం చేసాము, ఈ 20,000 crores కంపెనీల కన్నా ఎక్కువ ఉన్న వాటిలో ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయో చూసి, అందులో ఎన్ని కంపెనీలు గ్రోత్ లో ఉన్నాయో చూసి, అవి ఈ ఒక్క నెల కాలంలో అంటే జూలై 1 నుంచి ఇప్పుడు వరకు చూడటం జరిగింది నేను కావాలని. ఎందుకు, June 30th రిజల్ట్స్ అయిపోయింది కాబట్టి June 30 తర్వాత వచ్చినటువంటి డేట్ లో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే దాదాపుగా 30 కంపెనీలు, ఎన్ని 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల్లో 30 కంపెనీలు 20% కన్నా ఎక్కువ పెరిగాయి. అంటే అర్థం ఏంటి, కంపెనీలో ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి వర్కింగ్ పనితీరు బాగుంది కాబట్టి పీపుల్ ఆర్ రెడీ టు పే మోర్ ప్రైస్ టు బై దట్ షేర్, అంటే దట్స్ ఎ వాల్యూ బయింగ్. మిగతా అప్పుడు ఏమొస్తుంది, మనీ చేసింగ్ అంటేనేమో ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లాగా ఊరికి బూమ్ కండిషన్స్ వస్తాయని ఎమ్మడబట్టడం వేరు, ఇటువంటిదేమో వాల్యూ ఉన్న కంపెనీలో పెట్టడం వేరు. 30 కంపెనీలు పెరిగాయి. మరి అదే కంపెనీల్లో ఒకవేళ ఏదన్నా డిసప్పాయింట్మెంట్ ఉంటుందేమో అని భయపడి ఏదన్నా కంపెనీ అంటే 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీల్లో ఏదైనా ఇదే సమయంలో 30 కంపెనీలు పెరిగినప్పుడు కొన్నన్నా తగ్గి ఉండాలి కదా, తగ్గాయా అని చూస్తే 0.
ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా తగ్గలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్నటువంటి ధన ప్రవాహం అంతకు ముందులాగా వేలం వేరుగా వెంబడబట్టం కాకుండా ఏ కంపెనీలో వాల్యూ ఉందో చూసి వాటిలో వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ స్టడీ కోసం ఏం చేశానంటే 1000 కోట్ల కన్నా తక్కువ ఉంటే మన అంచనా ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్స్ సజెస్ట్ చేయం కాబట్టి 20,000 కోట్ల కన్నా తక్కువ 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీల్లో ఎన్ని పెరిగాయో ఎన్ని తగ్గాయో చూపిస్తున్నాను. పెరిగాయో తగ్గాయో అంటే 20% కన్నా పెరిగితే పెరిగినట్లు, 20% కన్నా తగ్గితే తగ్గినట్లు నెల 5 రోజుల్లో చూస్తే 75 కంపెనీలు పెరిగాయి. అప్పుడు నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా గ్రోత్ స్టాక్స్ లో చూస్తే 75 పెరిగినాయి, 16 తగ్గినాయి అంటే బ్రహ్మాండంగా ఓవర్వెల్మింగ్ ప్రపోర్షన్ గ్రోత్ కోసం పెద్దపీట వేస్తున్నారు కదా అని. ఇప్పుడు గ్రోత్ లేని కంపెనీల్లో కూడా పెద్ద కంపెనీలు కొన్ని పెరుగుతూ ఉంటాయేమో చూడటానికి వీలుగా గ్రోత్ లేని కంపెనీలు కూడా పెరిగాయేమో. ఎన్ని పెరిగాయో చూడమంటే గ్రోత్ లేకుండా షేర్ ప్రైస్ పెరిగింది కేవలం 3 కంపెనీలు 20,000 కోట్ల కన్నా పెద్ద వాటిలో. అది సేమ్ టైం ఒకవేళ కనుక చిన్న కంపెనీలు ఏమైనా పెరిగాయని చూస్తే చిన్న కంపెనీలో గ్రోత్ లేకపోయినా కూడా 68 పెరిగాయి. అంతవరకు బాగానే ఉంది. మనమేమో అంతకుముందు 75 పెరిగాయి అనుకున్న గ్రోత్ ఉంటే ఇది కూడా 68 పెరిగాయి. కానీ ఇందులో తేడా ఏంటంటే తగ్గినాయి ఎన్ని అని చూస్తే 21. అంటే మనకి ఏమర్థం అవుతుంది? గ్రోత్ లేని కంపెనీలకి పనిష్మెంట్ చాలా సీరియస్ గా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. గ్రోత్ ఉన్న కంపెనీలకు మాత్రం ఎక్కువ రోజులు నిలబడుతుంది. అందువల్ల మనం చూడవలసిన కంక్లూజన్ ఏమిటి అంటే ప్రస్తుతం వస్తున్న మనీ ఇట్ ఈస్ చేసింగ్ వాల్యూ, ఇట్ ఈస్ నాట్ చేసింగ్ ప్రైస్. ప్రైస్ తగ్గింది కాబట్టి కొంటాను అనేటువంటి పిచ్చి పనులు చేయకుండా ఏ కంపెనీలో అయితే నిక్షిప్తంగా వాల్యూ ఉందో గ్రోత్ ఉందో కనపడుతుందో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని మనకు అర్థమైంది. దీని మూలంగా మనకు కావాల్సిన పరిణామం ఏమవుతుందంటే మంచి కంపెనీల రేట్లు కిందకి తగ్గడానికి కష్టపడతాయి, తగ్గవు. అందువల్ల ప్రైస్ సపోర్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫౌండేషన్ సరిగ్గా వేయడానికి జరిగే స్టెప్స్ కింద లెక్కేయాలి. ఇలా ఫౌండేషన్ కనుక బాగుంటే టేక్ ఆఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని ఎప్పుడైతే ఇలా వాల్యూ బయింగ్ మార్కెట్లోకి వస్తుందో అప్పుడు మనలాంటి సజెషన్స్ చేసేవాడు అంటే మనలాగా ఉండేటువంటి ప్రాసెస్ చేసేవాళ్ళు ఓన్లీ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ చేసి చూసే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ. సో ఐ స్టే వెరీ కాన్ఫిడెంట్. ఇన్వెస్టర్లకి ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. 2027 ఎండింగ్ వరకు మాత్రం నా లెక్క ప్రకారం దే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. రైట్ అండి. నెక్స్ట్ మనం ఇండస్ట్రీస్ గురించి కవర్ చేసే ముందు ఇన్ జనరల్ మన వాట్సాప్ ఛానల్ చాలా ట్రాక్షన్ బిల్డ్ చేయటం, అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన రీల్స్ అన్నీ కూడా మనం వాట్సాప్లో పోల్ పెట్టడం, వాటిల్లో చూస్ చేసుకున్న ఆప్షన్ బట్టే మనం రీల్ అంటే ఆ స్టాక్ యొక్క వ్యూ గురించి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీ వన్ ప్లీజ్ మేక్ షూర్ టు ఫాలో వాట్సాప్. ఏం లేదండి, యూట్యూబ్లో ఫిజికల్గా ఈ వీడియో పరంగా మనం ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం, కానీ ఇండిపెండెంట్గా రియల్ టైం అప్డేట్స్ కావాలంటే వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్ ద్వారా ఏంటి, వాట్ ఈస్ ద పల్స్, వాట్ డూ పీపుల్ విష్ టు డిస్కస్ ఆన్ ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఆ టాపిక్స్ గురించి తెలియాలంటే రియల్ టైంలో వాట్సాప్ ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి ఎవ్రీవన్ మేక్ షూర్ టు ఫాలో ది వాట్సాప్ ఛానల్, వివేకం వాట్సాప్ ఛానల్. టిప్స్ లాంటివి ఇవ్వం, కానీ ఇన్ జనరల్ మనం చేసే రీసెర్చ్, మనం చేసే డేటా అండ్ డేటా గ్యాదరింగ్, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్పకుండా ఇస్తాం. అండ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా, కొత్తగా వచ్చే ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నా కూడా దాంట్లోనే రిలీజ్ చేస్తాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో మేక్ షూర్ టు ఫాలో వాట్సాప్ ఛానల్ ఫర్ టైమ్లీ అప్డేట్స్. ఇన్ జనరల్ నౌ లెట్ us గెట్ బ్యాక్ టు ఇండస్ట్రీస్. మనం ఇంతసేపు బ్యాంక్స్ గురించి మాట్లాడాం కాబట్టి, అండ్ మార్కెట్లో ఉన్నది రెండే స్టాకులుగా చాలామంది భావించి క్యూపిడ్, కళ్యాణ్ జ్యువెలర్స్ తప్పించి వేరే మార్కెట్లో అసలు ఏవి స్టాక్స్ లేనట్టుగా భావించి అదే ఇంట్రెస్ట్ పార్టిసిపేషన్ జరుగుతూ ఉన్నది. క్యూపిడ్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి కూడా తప్పకుండా మనం 2 షార్ట్ వీడియోస్ రిలీజ్ చేసి వచ్చే వారం రిలీజ్ చేద్దాం, ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. విత్ దట్ మనం ఇండస్ట్రీ పరంగా ఈ బ్యాంక్స్ గురించి కవర్ చేసాం కాబట్టి ఇటువంటి సమయంలో హౌ ఆర్ బ్యాంక్స్ పాయిజ్డ్, ఎందుకంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పిఎస్యు బ్యాంక్స్ అని చెప్తా ఉంటారు. ఎక్కువ వరకు ఇన్వెస్టర్స్ బ్యాంక్స్ గురించి కంటే కూడా పిఎస్యు బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ గురించి చెప్పండి సార్ అంటూ ఉంటారు. సో ఎందుకు ఆ ప్రైవేట్ పబ్లిక్ డిఫరెన్షియేషను, అసలు ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది నిఫ్టీలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఎంత ఉంది, దానికి ఎంత అటెన్షన్ ఇవ్వాలనే దాని గురించి మేబీ ప్రసాద్ గారు ఆల్రెడీ బ్యాంక్స్ చేద్దామని డిసైడ్ చేశారు. సో హౌ ఆర్ బ్యాంక్స్ విత్ స్టెబిలిటీ, ఒక పక్క రిపో రేట్ అదే రేంజ్లో ఉంది, అలా ఉండడం, అలా స్టేబుల్గా ఉండడం బ్యాంక్స్కి కూడా వెరీ వెరీ అడ్వాంటేజెస్. సో ఇటువంటి సమయంలో బ్యాంక్స్కి దృష్టి పెట్టచ్చు అంటారా? యశ్వంత్, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో చూస్తే అమెరికాలో ట్రంప్ ఏమో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి అని కోరుకుంటున్నారు. ఇండియాలోనేమో ఇంట్రెస్ట్ రేట్ పెంచుదామో అని భయపడుతూ ఉన్నారు. అందువల్ల ఇండియాలో ఏం జరిగింది, ఇంట్రెస్ట్ రేట్ కనుక పెంచితే బ్యాంకుల దగ్గర ఉన్న సెక్యూరిటీల విలువ ప్రమాంతం కరిగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రెస్ట్ రేట్ పెంచితే బ్యాంకుల ఆస్తుల విలువ కరిగిపోతుంది, ఆదాయం కరగదు, ఆస్తుల విలువ కరిగిపోతుంది.
ఒకవేళ దానికి భిన్నంగా ఇంట్రెస్ట్ రేట్ కనుక తగ్గించినట్లయితే ఆదాయం అలాగే ఉంటుంది, ఆస్తుల విలువ అమాంతం పెరుగుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా బ్యాంకుల యొక్క బ్రహ్మరథం పట్టాలి అంటే రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి అనుకుంటే అది ఎలాగూ ఇండియాలో అవకాశం లేదు. నిన్నటి వరకు పెరుగుతాయేమో అని భయపడి, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే బ్యాంకులకు నష్టం వస్తుంది కదా అని అందరూ బ్యాంక్ స్టాక్లు అమ్మటంతో నమ్మకూడనంత రేట్లు పడిపోయాయి. అందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కూడా ఉన్నాయి. అందుకే నిఫ్టీలో ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా పుంజుకోలేకపోతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు గమనించాలి. ఎప్పుడు కూడా బ్యాంకులకు లాభం రావాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక పెద్ద సెన్సిటివ్ ఫ్యాక్టర్. దానికన్నా ఇంకా మిగతా ఏం చేయాలి, వీళ్ళు లోన్లు ఇచ్చి సంపాదించాలి. లోన్లు ఇచ్చి సంపాదించాలి అంటే కనపడకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటవి, వీళ్ళకు ఉన్నటువంటి డిపాజిట్లు ఎంత పర్సంటేజ్ వరకు లోన్లు ఇవ్వచ్చు అనేది ఆర్బీఐ నిర్ణయిస్తూ ఉంటుంది. ఒక పరిమితిని దాటి వచ్చినట్లయితే మీరు ఇంకా లోన్లు ఇవ్వకూడదు అని చెప్తుంది. ఈ మధ్య కాలంలో ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళ బుక్స్ లో ఉన్నటువంటి లోన్స్ చాలా వాటిని తీసుకుని వాళ్ళు బయట వాళ్ళకి అమ్ముకుని మళ్ళీ ఆ డబ్బులు తెచ్చుకుని మరి మాత్రమే లోన్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే బ్యాంకులకి బిజినెస్ పరిమాణం పెరగాలి అంటేనేమో ఇవ్వగలిగినటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర ఉండాలి. ఉన్నాయా లేదా మీకు నాకు ఎలా తెలుస్తాయి అంటే భయపడకండి. అందరికీ ఆ పబ్లిక్ గా ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ బ్యాంక్ అయినా చూస్తే క్రెడిట్ డిపాజిట్ రేషియో ఎంత ఉందో చూస్తారు. అది కనుక 80% కన్నా ఎక్కువ ఉంటే దే ఆర్ గెటింగ్ క్లోజర్ టు డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అప్పుడు వ్యాపార పరిణామం పెరగదు. అలా పెరగకపోతే లాభాలు పెరగవు కాబట్టి ఆ కంపెనీ మీద ఆటోమేటిక్ గా ఆసక్తి సన్నగిలుతుంది. కానీ ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ. అంటే ప్రజలు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు నమ్మినంతగా ప్రైవేట్ సెక్టర్ అంతగా నమ్మరు. అందువల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి తక్కువ వడ్డీ రేటుకి దాదాపుగా ఫ్రీగా కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ మనీ క్యాష్ అకౌంట్ అంటాం, కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ అంటాం, వాటిలోంచి డబ్బులు ఎక్కువ వస్తుంటాయి. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయి, డబ్బులు తక్కువ రేట్లో వస్తున్నాయి. ఇక ఇవ్వడానికి అవకాశం ఉండాలి అంటే ఏం చేయాలి, ఇండియాలో భారతదేశంలో ఆ అప్పు తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర నుంచి డిమాండ్ నిజంగా ఉందా లేదా నిర్ణయించేది ఒక ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకోసం ఒకసారి స్టాటిస్టిక్స్ కోసం స్క్రీన్ మీద ఒక డేటా చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఏం చెప్పానంటే నేను ఏ కంపెనీలు ఈ సంవత్సరంలో చూస్తే 2021 నుంచి 26 వరకు చూస్తే క్రెడిట్ డిపాజిట్ రేషియో ఎంత ఉందో చూద్దాం. ఎప్పుడన్నా అది 80% కన్నా ఎక్కువ ఉందంటే డిమాండ్ బాగా ఉందని. ఇక్కడ చూస్తే అక్టోబర్ 21 లో కేవలం 70% ఉన్న క్రెడిట్ డిపాజిట్ రేషియో, తర్వాత జూన్ 25కి వచ్చేటప్పటికి అంటే దాదాపు 5 ఏళ్ల తర్వాత 79కి వచ్చింది. 26 లో కరెంట్ ఇయర్ లోకి వచ్చేద్దాం, చూస్తే దాదాపుగా ఎప్పుడు 82-83% కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకోవటానికి బారోవర్స్ రెడీగా ఉన్నారు. అంతకు ముందులాగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చేట్లుగా పొలిటీషియన్స్ చుట్టాలు కాదు, మామూలు బారోవర్స్, క్వాలిటీ బారోవర్స్ రెడీగా ఉన్నారు అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో మనం చూడవలసింది ఏంటి, ఏ బ్యాంకుల దగ్గర ఇవ్వటానికి డబ్బులు ఉంటే తీసుకోవడానికి ఎలాగో రెడీగా ఉన్నారు కాబట్టి ఏ బ్యాంకుల దగ్గర ఇవ్వటానికి డబ్బులు ఉన్నాయో కూడా చూసే ప్రయత్నం కొద్దిగా చేద్దాం. ఇక్కడ మీకు ఏం చేశానంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఏమో పెరుగుతున్నాయి. ఈ వారంలో చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఏమో 3.5% పెరిగాయి, అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ సమయంలో. ప్రైవేట్ బ్యాంకులు ఏమో అంత పెరగలేకపోయాయి. ఎందుకో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే 97% ఉంది లోన్ టు డిపాజిట్ రేషియో. అంటే వాళ్ళు ఇవ్వడానికి ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇవాళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గలేదు, పని లోన్లు ఇద్దాము, బారోవర్స్ ఉన్నారు కదా అంటే డబ్బులు ఉండవు. ఎందుకంటే ఇవ్వడానికి వీలు కాదు, ఆర్బీఐ పరిమితి విధిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 84%, యాక్సిస్ బ్యాంక్ 91%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 88%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 95%, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 82%. అంటే ఈ ప్రైవేట్ బ్యాంకుల దగ్గర బిజినెస్ పరిమాణం పెంచుకోవడానికి అవకాశం లేదు, ఎప్పుడు లేదు. ఇంకా కొత్తగా డిపాజిట్లు తీసుకురావాలి. కొత్తగా డిపాజిట్లు తీసుకోవాలంటే ప్రస్తుతం ఉండే మార్కెట్ రేట్ కట్టాలి కాబట్టి ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తక్కువ ఉంటుంది. అందువల్ల ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల కన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల మీద ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అది ఒక రకంగా చెప్తే చాలా మెచ్యూరిటీ వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు చూసాం కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో కూడా పరిస్థితి ఎలా ఉందో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో చూస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మాత్రం 89% ఇచ్చేశారు. అందువల్ల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎక్కడి నుంచి పెరగడానికి కొత్తగా లోన్లు ఇవ్వడానికి పెద్దగా అవకాశం లేదు కాబట్టి ప్రాస్పెక్ట్స్ కొద్దిగా తక్కువ ఉన్నట్లు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 84% ఇచ్చింది, యూనియన్ బ్యాంక్ కూడా 83%, యూకో బ్యాంక్ 82%. కానీ ఆ తర్వాత చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 80%, ఇండియన్ బ్యాంక్ అయితే 78%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 77%, కెనరా బ్యాంక్ 76%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 73-74%, సెంట్రల్ బ్యాంక్ అయితే మరి ఏం చేయంగా 69%, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 64%. అంటే వీటిలో కింద ఉన్న బ్యాంకులన్నిటికీ కూడా బోలెడంత డబ్బులు ఉన్నాయి, మార్కెట్లో డిమాండ్ ఉంది. ఎవరికి బిజినెస్ పెరుగుతుందండి, ఏ మాత్రం కామన్ సెన్స్ అప్లై చేసినా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు ఉన్న అవకాశం ఇప్పుడు నుంచి
బిజినెస్ పెంచుకుని వృద్ధి చూపించడానికి లేదు. అందువల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల గురించి మనం ఎక్కువ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో కూడా ప్రజల్ని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నాం. ఇదంతా కూడా చూస్తే మనకు అర్థమైన ఫ్యాక్టర్ ఏంటంటే, యశ్వంత్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బ్యాంకులు దే ఆర్ పోయిజ్ ఫర్ వెరీ గుడ్ గ్రోత్ ఫ్రమ్ కరెంట్. అందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు ఇంకా బెటర్గా ఛాన్స్ ఉన్నాయని తెలిసింది. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇండియాలో ఉన్నటువంటి నిఫ్టీ ఇండెక్స్ లో కేవలం బ్యాంకులే, ఓన్లీ బ్యాంకులే తీసుకుంటే అందులో 67 బ్యాంకులు ఉన్నాయి. కానీ అందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఒక స్టేట్ బ్యాంక్ ఒక్కటే ఉంది. అది కూడా ఓన్లీ 4 to 5% మాత్రమే వెయిట్ ఉంది. అంటే ఇండెక్స్ లో ఉన్నటువంటి దానిలో వెయిటేజ్ ఓన్లీ 4 to 5%. మిగిలిన అన్ని కలిపితే 21% ఉన్నాయి. అంటే మనకి ఏమర్థం అవుతుంది, 21 నుంచి 25% దాకా. అంటే బ్యాంకులన్నీ కలిపి 30% ఉంటే అందులో ఎస్బీఐ ఒకటే 4% ఉందంటే, అందువలనే ఎక్కువ మంది చూపు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల మీద వెళ్ళటం లేదు. ప్రపంచంలోనే ఇన్వెస్టర్లు వచ్చే డబ్బులు పెట్టినప్పుడు ఇండియాలో నిఫ్టీ కొను అంటారు కాబట్టి నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కొంటారు. అందుకే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు ఏమో ఆల్రెడీ ఎక్కువ ప్రైస్ లో ఉన్నాయి. అందులో స్టేట్ బ్యాంక్ ఒకటి మాత్రమే ఇంకా తక్కువలో ఉందన్నమాట. స్టేట్ బ్యాంక్ ఒక్కదానికే డబ్బులు అవుతాయి, బయట నుంచి వచ్చే డబ్బులు. ఈ మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు మాత్రం అంతగా అటెన్షన్ పే చేయకపోవడం కారణం అవి నిఫ్టీలో భాగం కాకపోవటం. అందువల్ల రాబోయే రోజుల్లో మన ఇన్వెస్టర్లకి మనకి కావాల్సింది డబ్బులు, ఇన్వెస్టర్లు అమెరికా ఇన్వెస్టర్లు కొంటున్నారో లేదో మనకు అనవసరం కాబట్టి చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పక తప్పదు. రైట్ అండి. సో అట్లీస్ట్ ఇండస్ట్రీ లెవెల్లో యూ హెవ్ గివెన్ క్లారిటీ ఆన్ వేర్ ది ఇండస్ట్రీ ఈస్ పాయిస్డ్. ఇన్ జనరల్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విత్ ఇన్ దిస్ ఇండస్ట్రీ బ్యాంక్స్లో ఉన్న వాటిల్లో మంచి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్స్? అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి వారి క్రెడిట్ డిపాజిట్ రేషియో, వారి ఇంటర్నల్స్ గురించి చెప్పారు. ఉన్న దాని మీద ఇవాల్టి రోజు ఇన్వెస్ట్ చేయాలి అంటే మంచి బ్యాంక్స్ ఏవి? ఎప్పుడు కూడా యశ్వంత్, మంచి బ్యాంకులు అంటే బ్యాంకులు మంచివైనా మనకు మంచి బ్యాంకులు అంటే కేవలం అవి మంచివైతే చాలు. కొద్దిగా చౌకలో ఉండి కొనుక్కుంటే 4 రూపాయలు మనకు లాభం రావడానికి అవకాశం ఉందంటే మంచి బ్యాంకులు అవుతాయి. అందువల్ల మనం ఏం చేసామంటే ఈ క్రైటీరియాని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు చూస్తూ మొట్టమొదటి ఏం చేస్తానంటే, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో మన అంచనా ప్రకారం కనీసం 10-15% కన్నా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉన్న బ్యాంకులనే చూపిస్తాను. అంటే మిగిలిన బ్యాంకులు మంచివి కాదా ఇవన్నీ ప్రశ్నలు పక్కన పెడితే, పెరగటానికి మన అంచనా ప్రకారం అవకాశాలు తక్కువ ఉన్నవి మీకు చెప్పడం అనేది అనవసరం అనే భావనతో ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ఉన్న బ్యాంకుల్లో ఏది 15% కన్నా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. ఇందులో మొట్టమొదటి 7 బ్యాంకులు చూపిస్తున్నాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే దాదాపుగా 40% పెరగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇంతకుముందే అనుకున్నాం ఆల్రెడీ చాలా డబ్బులు ఇచ్చేశారు అని. ఇక్కడ ఈ మధ్య కాలంలో గనక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్కువ లోన్లు ఇచ్చి ఆ 89% కనుక వచ్చినట్లయితే ఇప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ కూడా పెద్ద రేట్లతో ఉంటాయి కాబట్టి వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పెరగదు కాబట్టి మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందని గమనించండి. అది అందుకనే మన లెక్క ప్రకారం 46% పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే 77 రూపాయల నుంచి 113 దాకా పెరగడానికి ఛాన్స్ ఉంది. పెరుగుతుంది అని చెప్పడం లేదు మనం, ఇదంతా కూడా ఫెయిర్ ప్రైస్, ఇట్స్ నాట్ టార్గెట్ ప్రైస్. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత అనుకున్నాం, చాలా తక్కువ డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి ఇంకా బోల్డంత డబ్బులు ఇవ్వడానికి ఉంది. అంటే ఇప్పుడు నుంచి ఎంతైనా బ్యాంకులో డబ్బులు కావాలంటే సెంట్రల్ బ్యాంక్ వెళ్ళిపోతే లోన్లు శాంక్షన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 44% పెరగడానికి ఛాన్స్ ఉంది. దీని కంపెనీ గురించి ఎక్కువ మీరు ఎందుకు కంగారు పడక్కర్లేదు అంటే, కేవలం 1.53% మార్జిన్ పెరిగింది ప్రాఫిట్లు జూన్ క్వార్టర్లో అనుకుంటారేమో. కానీ మీరు గమనించాల్సింది ఏంటి, వీళ్ళ దగ్గర బోల్డని డబ్బులు ఉన్నాయి. కొత్తగా వచ్చే లోన్లో గ్యారంటీగా సెంట్రల్ బ్యాంక్ వాటా పెరుగుతుంది కాబట్టి అవకాశం ఎక్కువ ఉంది. ఇండియన్ బ్యాంక్ మాత్రం ఆల్రెడీ కొద్దిగా ఎక్కువ ఇచ్చున్నారు కాబట్టి చూస్తే దానికి ఇంకా 16% పెరగడానికి ఛాన్స్ ఉంది కంపెనీ షేర్ ప్రైస్. కాబట్టి దట్ ఇస్ లెస్ అట్రాక్టివ్. మన లెక్క ప్రకారం 30% లేకపోతే కొనకూడదు కాబట్టి మనకు అనవసరం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూస్తే కూడా 28%, దాదాపుగా 30 ఉంది. 34 రూపీస్ మార్కెట్ ఉంటే నా లెక్క ప్రకారం 44 రూపీస్కి వెళ్ళాలి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అన్నిటికన్నా తక్కువ ఉంది. అంతకు ముందు చూపించిన లిస్ట్ లో ఏది డబ్బులు ఇచ్చిన బ్యాంకులో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే దీని దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఈ బ్యాంకు చూస్తే మార్జిన్ కూడా ఈ మధ్య ఎక్స్పాండ్ అయింది, ప్రాఫిట్ 4.72 పెరిగింది. ఇప్పుడు ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల 24 నుంచి 36 అవడానికి చాలా ఛాన్స్లు ఉన్నాయి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ చూస్తే అందులో కూడా 30% ఛాన్స్. ఇవి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు. వెంటనే మీ అందరికి అనుమానం వస్తుంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల కన్నా కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు యాక్టివ్గా ఉంటాయి కదండి, అందులో కనుక అయితే కదా కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా, కొద్దిగా వాలటిలిటీ ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఫాస్ట్గా పెరుగుతాయి కదా, మంచి ఆపర్చునిటీస్ అన్ని పట్టుకుంటాయి, గవర్నమెంట్లో బ్యూరోక్రసీ మూలంగా రాలేదనుకుంటారు. అది గ్యారంటీగా నిజం. అందుకని ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే అదే 15% ఫిల్టర్ పెట్టుకుని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు చూసినట్టుగానే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో అన్నింటినీ కలిపి, నిఫ్టీలో పార్ట్ ఉన్నాయి కాకుండా అన్నింటినీ కలిపి ఏవేవి పెట్టడానికి ఛాన్స్ ఉన్నాయో చూపిస్తూ, అందులో మీ అటెన్షన్ మిస్లీడ్ అవ్వకుండా ఉండటానికి, ఒకవేళ మీ దగ్గర ఆ షేర్స్ ఉంటే చూసుకోవడం వీలుగా అన్ని చూపించినా కానీ ఎక్కువ బ్యాంకులు,
అందులో మాత్రం కొనటానికి ఏది ఉన్నాయి అంటే వాటినే గ్రీన్ కలర్లో వేశాను. గ్యాప్ అనే కాలంలో కనుక గ్రీన్ కలర్ ఉంటే అవి 30% కన్నా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ చూస్తే యాక్సిస్ బ్యాంక్ చూస్తే 46%, సిటీ యూనియన్ బ్యాంక్ అది ఒక చిన్న బ్యాంకు 52%, డిసిబి బ్యాంక్ చూస్తే 48%, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూస్తే అది కూడా చిన్న బ్యాంకే 67%, ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తేనేమో 35% పెట్టడానికి ఛాన్స్ ఉంది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 41%, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూస్తే 31%, ఎస్ బ్యాంక్ కూడా చూస్తే 34%. ఇవన్నీ కూడా 30% కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి కాబట్టి ఆ వైట్ కలర్ లో ఉన్న 20% 15% వెంట పడతారా లేదనేది మీ ఇష్టం. మన అంచనా ప్రకారం మా యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం అయితే ఇందులో గ్రీన్ కలర్ లో ఉన్నాయి మోస్ట్ సూటబుల్ అని. ఆఖరిగా కన్సాలిడేటెడ్ లిస్ట్ కూడా ఇస్తున్నాను. ఇందులో నేను చేసిన ప్రయత్నం ఏంటంటే 30% కన్నా పెరగటానికి పబ్లిక్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా పర్లేదు, మాకు కావాల్సింది డబ్బులే కాబట్టి వాటిలో మొత్తం కలిపి చెప్పంటే ఈ బ్యాంకులు వచ్చినాయి చూడండి. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డిసిబి బ్యాంక్, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, తమిళనాడు మర్కంటైల్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్. ఇవి కనుక చూస్తే నా లెక్క ప్రకారం మోర్ సేఫ్. మిగతా బ్యాంకులతో పోలిస్తే ఇంకా సేఫ్టీ ఎక్కువ కనబడుతున్నాయి. మన అంచనా తప్పడానికి ఇందులో ఏదైనా ఒక బ్యాంక్ ఏదైనా బ్రహ్మాండమైన ఆఫరు, పెద్ద లోన్ ఇవ్వగలిగి పెద్ద కార్పొరేట్ హౌస్కి ఇస్తే వాళ్ళకి అవకాశాలు పెరగచ్చు. అన్ని అవకాశాలు మనకు రాకపోవచ్చు, కానీ మనకున్న వాటిల్లో మంచి అవకాశాలు ఉన్న వాటి వెంట మనం వెళ్ళినట్లయితే వాళ్ళ రోజున మనం ముందు చెప్పినట్లుగా లాభాలు పెంచుకుంటున్న కంపెనీల్లో చూస్తే 30 కంపెనీలు 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు 30 కంపెనీలు 20% కన్నా పెరిగితే ఒక్క నెల రోజుల్లో ఒక్క కంపెనీ కూడా తగ్గలేదు గ్రోత్ ఉన్న కంపెనీలో. అంటే మనకి ఏమర్థం కావాలి, ఇవన్నీ గ్రోత్ ఉన్న కంపెనీలు కాబట్టి వీటిల్లో కొనుక్కుంటే తగ్గడానికి అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు, పెరగడానికి అవకాశం బోరుడంత ఉండొచ్చు. సో ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే మనం వీలైనంత వరకు మన ఛాయిస్ని వీటిల్లో లిమిట్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్ అండి, విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. ఎక్కువ కౌంట్ ఆఫ్ స్టాక్స్ కవర్ చేశాం కాబట్టి అగైన్ జెంటల్ రిమైండర్, వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇక్కడ ఉంటుంది, మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, తప్పకుండా ఫాలో చేయండి. టైమ్లీగా అప్డేట్స్ ఇవ్వడం, అలాగే పోల్స్ పెట్టి ఎటువంటి కంటెంట్ మేము చేయాలనే దాని గురించి కూడా ఒపీనియన్ తీసుకోవడం, ఫీడ్బ్యాక్ తీసుకుని చేసే అవకాశం ఉంటుంది. విత్ దట్ వీ విల్ ఆల్సో మేక్ షూర్ దట్ వీఆర్ డూయింగ్ రెలవెంట్ కంటెంట్. ఈ మధ్య కాలంలో ఒపీనియన్ తీసుకోవడం వల్లే నాకు తెలిసి కంటెంట్ కూడా ఎక్కువ రీచ్ అవుతుంది అండ్ జనాలకు కూడా నచ్చుతుంది. సో విల్ కంటిన్యూ దట్ సేమ్ ట్రెండ్. విత్ దట్ లెట్ us conclude for this week. See you again next week.